నమస్తే సార్. నమస్తే సార్, సాయి కృష్ణ లాకప్ మంటలు అసలు ఏం జరుగుతుంది, దీని అంశం ఏంటి? ఏబిఎస్ కూడా వేశారు హైకోర్టులోని. చంద్రబాబు నాయుడు గారు రియాక్షను, పవన్ కళ్యాణ్ గారి రంగంలోకి, మీడియా ట్రయల్స్, అసలు ఏమి అంతు చిక్కనట్టుగా ఉంది. వైసీపీ ఫుల్ అఫెన్స్లోకి వెళ్ళింది. అఫెన్స్ అంటే మే 9నే ఎప్పుడో అతను అప్పటి నుంచి కనిపించట్లేదు అన్నారు. మనం మాట్లాడబట్టే మనమే 4-5 సార్లు మాట్లాడేప్పటికీ నిన్న కూడా ఏమో ఇంకా తేల్చాలి కదా అని చంద్రబాబు నాయుడు గారు నిన్న హఠాత్తుగా బాబు సీరియస్ అని రాత్రి చూస్తే నాకు ఇంత లేట్గా ఎందుకు సీరియస్ అయ్యారని. ఎందుకంటే అది కొత్తగా తెలిసిన విషయమో లేకపోతే అచానక్ ఏకదిన్ అన్నట్టు కదా, హఠాత్తుగా ఒక రోజు కాదు, ఇది వార్తలు వస్తున్నాయి. కాకపోతే ఆయన సింగపూర్ వెళ్ళారు, పర్యటనలో ఉన్నారు, కానీ ఆయనకు కావాల్సినంత యంత్రాంగం ఉంది. లోకేష్ ఉన్నాడు, పవన్ కళ్యాణ్ ఉన్నారు, హోంమంత్రి అనిత ఉన్నారు. మరి అటువంటిప్పుడు ఈ విషయాలన్నీ తెలియలేదా? నిన్న రాత్రి అంటే ఉదాహరణకు అతన్ని వేకెన్సీ రిజర్వ్లో పెట్టారు, ఆ సిఐ నాగరాజును అన్న అంశం ఉంది. అంబటి రాంబాబు ఏమో మాజీ మంత్రి, ఎవరికి నచ్చిన ఆయన బొమ్మలు ఇవన్నీ ఫొటోస్ రోజు విడుదల చేస్తున్నారు, ఆరోపణలు చేస్తున్నారు. దీన్ని ఒక విధంగా అలసత్వం ప్రదర్శించారు, ఆలస్యం చూపించారు. ఆరోపణలు వస్తున్నప్పుడే మొదటే రంగంలోకి దిగి అధికారులను, పోలీసులను ఖచ్చితంగా విచారించి తగు చర్యలు తీసుకొని ఉంటే ఇది ఇక్కడి దాకా వచ్చేది కాదు. ఇది నిజానికి ఇప్పుడు చాలా మాట్లాడుతున్నారు చాలామంది చాలా రకాలుగా. ఇప్పుడు దీనికి జనసేన కోణం, పవన్ కళ్యాణ్ కోణం, కాపు కోణం, లేకపోతే వైసీపీ కోణం, ఇంకా తెలుగుదేశం సరే ఇవన్నీ పెట్టి చేస్తున్నప్పుడు అసలు సకాలంలో కనుక మేల్కొని ఉంటే ఇంతకంటే మెరుగ్గా ఉండేది కదా. డీజీపీ ఉదాహరణకు, డీజీపీ గారు ఎందుకు మాట్లాడలేదు? మిగతా వాళ్ళ సంగతి అలా ఉంచి ఇప్పుడు కమిషనర్ని ఏదో మధ్యలో ఒకసారి విచారణకు నియమించామన్నారు, ఆయన ఏమీ అధికారిక ప్రకటన లేదు. అంటే ఒకవైపునేమో మీడియాలో ఈ కథనాలు లేకపోతే రాజకీయాల్లో వివాదాలు అలా సాగిపోవడాన్ని, పెరిగిపోవడాన్ని అనుమతించేసి బాగా ఉద్రిక్తతలు పెరిగి అదో కొలిక్కొచ్చి. ఇంకోటి కూడా వర్మ, హైకోర్టులో హెబియస్ కార్పస్ వేయడం అన్నది చాలా సీరియస్. ఎప్పుడైనా ఒక పౌరుడు ఎవరైనా నేర చరిత్ర కలిగిన వాడైనా లేదు ఇది వరకు శిక్షలు అనుభవించిన వాడైనా సరే, ఒక మనిషికి అనిపించడం లేదని హైకోర్టుకు వాళ్ళు కేసు వేసి హైకోర్టు మీరు పలానా తేదీ లోపల మాకు అప్పగించండి అని చెప్పిన తర్వాత కూడా ఈ వివాదానికి స్పందించకపోవడం ప్రభుత్వం యొక్క బాధ్యత రహిత్యం. ఇంకా అందులో పోలీస్ శాఖ మరీ ముఖ్యంగా, అందులో సందేహం లేదు. చంద్రబాబు నాయుడు ఇక రాజకీయంగా దాని తీవ్రత, సామాజికంగా దాని ప్రభావం, ఎఫెక్ట్ ఎంత ఉంటుందో తెలుసు కాబట్టి రాత్రి ఆయన్ను కూర్చోబెట్టి వాళ్ళిద్దరు మాట్లాడారు చాలా కాలం తర్వాత. ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైన కూడా, హోంశాఖ మంత్రి అనిత లేరు అక్కడ. ఆమెమో కాకినాడలో ఆ అమ్మాయిని పరామర్శించడానికి వెళ్ళాడన్నారు. రెండవది అమర్నాథ్ ఆ మాటలు, ఆ వివాదం అదొక వైపు నడుస్తుంది. ఏదైతే ఇంత కీలకమైన విషయంలో మటుకు అంటే శాంతి భద్రతలు ముఖ్యమంత్రి గారే చూసినప్పటికీ కూడా హోంశాఖ మంత్రి ఇంతవరకు చూస్తున్నారని మొన్న చెప్పడం తప్ప ఇంకా ప్రత్యేకించి అక్కడి నుంచి ఏం లేదు. కాబట్టి ఎక్కడో ఇది రాజకీయంగా, సామాజికంగా దారి తప్పిన వ్యవహారంలా కనిపిస్తుంది. తప్పకుండా ఇది ప్రభుత్వం యొక్క లేకపోతే నిఘానిది ఎక్కడో తప్పించుకుంది కాదు. ఇప్పుడు అంబటి రాంబాబు అయితే కనుక ఆయన తాజాగా నిన్న రాత్రి ఆరోపిస్తున్నారు, ఇవన్నీ డీజీపీకి, కమిషనర్కు, ప్రభుత్వానికి అంతా తెలిసే జరిగింది, పూర్తి ఆధారాలు ఉన్నాయి. ఇలా అక్కడ అతని శవాన్ని అటు ఇటు తిప్పారు, మార్చురీ నుంచి బాత్రూంలోకి తీసుకెళ్లారు, 2 రోజులు అక్కడ పెట్టిన తర్వాత దుర్వాసన భరించలేక ఆ తర్వాత చేశారు. కాబట్టి ఇదంతా తెలిసే జరిగింది. ఇంకోటి కూడా నేను పొద్దున కూడా మీతో అన్నా, ఇవన్నీ తెలిసిన వాళ్ళు మరి ఎందుకు వాళ్ళు వీళ్ళు రాయట్లేదని. ఇప్పుడు ఆయన ఇంకోటి కూడా చెప్తున్నాడు, కేసు మాఫీ చేయడం కోసమే ఇప్పుడు ఇది కంటి తుడుపు కోసమే ఇది పెట్టారు, వీళ్ళందరినీ తప్పిస్తారు. ఇవన్నీ కూడా ఆయన రాజకీయంగా ఆయన అంచనా వేస్తున్నారు. కాబట్టి సిబిఐకి అప్పగించాలి ఈ కేసును అన్నారు. అంటే సిబిఐ మీద దేశంలో చాలామందికి నమ్మకం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడంటే కూటమిలో ఉన్నారు, కానీ ఇదివరకు సిబిఐ రావద్దని కూడా ఆయన సభలో తీర్మానం చేసినటువంటి పరిస్థితి. కాబట్టి అంబటి రాంబాబు అంత గట్టిగా ఇన్ని రోజుల నుంచి దీన్ని కొనసాగిస్తున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర కొన్ని వాళ్ళు చెప్పుకోదగిన, చూపించదగిన ఆధారాలు ఉన్నాయని వాళ్ళు భావిస్తున్నారు. నిన్న మీరు హెడ్డింగ్ కూడా పెట్టారు, ఆధారాలతో సహా ఆయన వాదిస్తున్నారని. రెండవది ఆ తల్లి, ఆమె విజయలక్ష్మి అనే ఆమె నిన్న మాట్లాడారు, నా బిడ్డ బూడిదైన ఇవ్వండి, మీరు కాల్చుంటే బూడిదైన ఇవ్వండి అనేది చాలా, అంటే ఆమె కూడా ఇంకా ఒక తల్లి సామాన్యంగా అలా అన్నది కదా. ఒక తల్లి తన బిడ్డ గురించి బూడిదైనా ఇవ్వండి అని అంటున్నారు అంటే దాని అర్థం ఆమె ఇంకా అయిపోయింది, ఏదో జరిగిపోయిందని చెప్పి భావించడం వల్లే ఆమె అంత మాట అన్నారని.
ఇందులో రెండు అంశాలు, మీడియా ట్రయల్, కోర్టు ట్రయల్ అనేది ఒకటైతే జనసేన యాంగిల్ ఇక్కడ. ఈ జనసేన వీళ్ళ బాబాయ్ మేనమామ, ఈ సాయికృష్ణ మేనమామ నవరంగని, ఆయన ముళ్ళపూడి నవరంగని అతను మాట్లాడుతూ, మేము అసలు పవన్ కళ్యాణ్ అభిమానులం, మా అబ్బాయి కూడా అతనికి అభిమాని, మేమందరం ఎంతో ఆయన అభిమానించే వాళ్ళం. జనసేన నాయకుడు ఒక ఆయన వచ్చి మామూలుతో రాజీ చేయడానికి ప్రయత్నించారు, మధ్యవర్తిగా వచ్చి మీకు మేము సాయం చేస్తాము, ఈ కేసుని ఇంతకతో మూసేయండి ఈ పద్ధతిలో చెప్పాడు అని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇది కూడా చాలా తీవ్రమైన విషయం. అంటే ప్రభుత్వము, పోలీసులు స్పందించలేదు. పవన్ కళ్యాణ్కు తెలియకుండా వాళ్ళు ఆ జనసేన తరఫున ఒక నాయకుడు వెళ్ళి అక్కడ మధ్యవర్తిత్వానికి ప్రయత్నించారా రాజీ చేయడానికి అన్న ప్రశ్న కూడా ఇక్కడ ఉత్పన్నమవుతుంది. ఇంకా నేను ఒక పత్రిక చూపిస్తాను. ఈ పత్రికలో అయితే కనుక పవన్ను ఇరికించే ప్రయత్నం అని వాళ్ళు హెడ్డింగ్ పెట్టారు. పవన్ను ఇరికించే ప్రయత్నం జరుగుతుందని. అంటే పెద్ద మాట కదా, పవన్ ఇరికారు. మరి చంద్రబాబు నాయుడు కూడా కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్తో ఈ విషయం చర్చించారు అంటే దాని అర్థం ఒకటి జనసేన, రెండవది సామాజిక కోణము, వీటితో పాటు పవన్ కళ్యాణ్ను దీంట్లో ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణ వచ్చినప్పుడు మరి జనసేన కానీ ఎలా వాళ్ళు స్పందిస్తారు, దానికి తగినట్టే ఇప్పుడు తాజాగా చూస్తుంటే కనుక ఆ ఫోటోలు సరైనవి కాదు, అవి కాదని కొంతమంది జనసేన నాయకులు వాదిస్తున్నారు. అంటే ఈ కేసు ఎక్కడ మొదలై ఎక్కడికి పోయింది? ఇందులో పార్టీలు, కులాలు, ప్రభుత్వము, పోలీసులు వీళ్ళ పాత్ర ఏంటనే ఓ తీవ్రమైన సందేహాలు కలుగుతున్నాయి. ఏదో కప్పిపుచ్చే ప్రయత్నం అయితే చాలా భారీ ఎత్తున జరుగుతుంది. కుట్ర అంటున్నప్పుడు కొంతమంది అంటున్నట్టుగా నిజమే కుట్ర ఉంది అవతల వైపున అనుకుంటే చేసేది అవతల ప్రతిపక్షమే కదా. అటువంటిప్పుడు దాని మీద మరింత బాగా వేగంగా దర్యాప్తు జరిపి వాళ్ళని బయట ఉండాలి కదా. దాన్ని మాఫీ చేసే ప్రయత్నం ఎందుకు జరిగింది అన్నటువంటి ప్రశ్న కూడా ఇక్కడ ఉత్పన్నం అవుతూ ఉంది. సార్, సో వైసీపీకి ఇది ఒక అస్త్రం అనుకోవచ్చండి సార్? నేను ఆ కోణంలో చూడట్లేదు సార్. వైసీపీకి అస్త్రమా, టీడీపీకి అస్త్రం, అసలు ఒక బెజవాడ లాంటి కీలకమైన నగరంలో నేను ఎందుకు ఈ పాయింట్ అంటున్నానంటే ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఇంకోళ్ళు కూడా ఫోటోలు సార్ ఎప్పుడైనా సార్ ఇప్పుడు తెలుగుదేశం ప్రతిపక్షం కాదు సార్, ప్రతిపక్షం ఎప్పుడైనా సార్ ఇప్పుడు నాది కంప్లీట్ అవ్వండి. అంబేద్కర్ వాళ్ళు ఏదైతే వైసీపీ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు వస్తున్నాయో, గోల్డ్ పీకారు, ఇలా చేశారు, ఇదిగో చచ్చిపోయారని వచ్చాయో అవన్నీ ఫేక్ అని చెప్పి ఇప్పుడు చూపిస్తున్నారు. ఇవి ఫేక్ ఫోటోలు సార్. ఈ పని నేను మొదటిది ఈ ఆధారాలు మీ దగ్గర ఉంటే ప్రభుత్వం ఈ పని పోలీసులు ముందు ఎందుకు చేయలేదు అనేది అదే మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న, ఇవన్నీ ఇంతగా చేసిన తర్వాత వాళ్ళ మీద మీరు ఇప్పుడైనా చర్య తీసుకోవచ్చు, కానీ ముందు అసలు చాల్తీ ఏమైంది, వేర్ ఈజ్ ది బాడీ అన్నట్టుగా ఇప్పుడు అదేమైంది. మరి కోర్టుకి ఏం చెప్తారు? కొన్ని ఇక్కడంటే మీరు ఏదో ఒకటి చెప్తారు, ఇన్ని రోజులు ఇంత. రెండోది ఒక వాసున ఎవరో మా దగ్గరికి వచ్చారని వాళ్ళు చెప్తున్నారు, దానికి మీరు ఏం జవాబు చెప్తారు? జవాబు లేని ప్రశ్నలు చాలా ఉన్నాయండి. ఓకే, మీరు అన్నట్టుగా వైసీపీ అధికారంలో ఉండే తెలుగుదేశం ఉంటే వైసీపీ లేదు, ఇంకో చోట బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తప్పకుండా పోలీస్ లాకప్లో జరిగింది అన్నప్పుడు దాన్ని తీసుకుంటారు, అందులో సందేహం ఏముంది? అదేమి వాళ్ళకి అస్త్రంగా ఉపయోగపడుతుందా? లేకపోతే కొంతమంది ఇప్పుడు ఉదాహరణకు ఒక పత్రికలు అదే పనిగా